ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మొత్తానికి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్‌కి డైరెక్ట్ కనెక్షన్ విత్ హార్ట్ డిసీజ్ ఉందా? యెస్. యెస్. స్మోకింగ్‌కి. యెస్. సో స్మోకింగ్ డైరెక్ట్‌గా ఇన్‌ఫ్లమేషన్ లెవెల్స్‌ని పెంచుతుంది. అండ్ దాని ద్వారా హార్ట్ అటాక్ గాని, స్ట్రోక్ వచ్చే రిస్క్ ఎక్కువుంది. స్మోకింగ్ దో ఎవ్రీ ఆర్గన్ మీద డిఫెక్ట్ దాని ఇన్‌ఫ్లుయెన్స్ ఉంటుంది. లైక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. హార్ట్ అటాక్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. బట్ స్మోకింగ్ డైరెక్ట్‌గా మోర్ ఆఫ్ సడెన్ కార్డియాక్ డెత్స్ రావడానికి రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్. ఆల్కహాల్ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ లీడ్ టు రిథమ్ అబ్నార్మాలిటీస్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్. ఈ 2 మోర్ కామన్‌గా చూస్తుంటాం రాదర్ దాన్ హార్ట్ అటాక్. సో ఆల్కహాల్ డైరెక్ట్‌గా హార్ట్ మజిల్ మీద దాని ప్రభావం చూపించి, హార్ట్ పంపింగ్ ఫంక్షన్ మీద ప్రభావం చూపించి హార్ట్ ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది. అండ్ అగైన్ దాన్ని రిథమ్ మీద డిస్టర్బెన్స్ వచ్చి రిథమ్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. అండ్ రిథమ్ అబ్నార్మాలిటీస్ రావడం ద్వారా పేషెంట్‌కి స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. సో 2 డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ హార్ట్ హెల్త్ అండ్ హార్ట్ డిసీజెస్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ 2 ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఆబ్వియస్లీ మనకి ఫుడ్ ఈస్ అ బిగ్ థింగ్ కాబట్టి డాక్టర్ Hmm. ప్రణీత్, టెల్ మీ సమ్ 5 వెరీ హార్ట్ హెల్తీ ఫుడ్స్. There is no food which is golden or magical food అని ఏం లేదు. ఏదైనా ఎక్కువ తినేస్తే అది It's more about quantity than quality. లైక్ నార్మల్గా అన్ని 3 మేజర్ పోర్షన్స్ అంటాం కదా, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి. ఆ మేజర్ పోర్షన్లో మనకి మ్యాక్రోన్యూట్రియంట్స్ రావాలి. అండ్ మైక్రోన్యూట్రియంట్స్లో ఈ వైటమిన్స్, మినరల్స్ కూడా ఉండాలి. సో ఇవన్నీ మన తగిన పోర్షన్కి తగ్గట్టు అండ్ ఇండివిజువల్ డిమాండ్స్ బట్టి, సంబడి హూ ఈజ్ వర్కింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది వర్సెస్ సంబడి హూ ఈజ్ సెడెంటరీ, వాళ్ళిద్దరి రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటుంది. అవును. సో తగిన పోర్షన్లో ఈ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ 2 పోర్షన్లో మనం ఇస్తే దెన్ దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గుడ్. ఈ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ని మనం ఏ రూపంలో తీసుకుంటున్నాం కెన్ బి డిపెండ్. లైక్ ఇట్ కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రైస్ ఆర్ ఇట్ కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రోటీ. The protein can be in the form of chole or it can be in the form of meat. Fat can be also in the form of ghee or in the form of butter. So any form lo manam దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ద ఫోకస్ ఈజ్ ఆన్ క్వాంటిటీ. రైట్. డయాబెటీస్ వాళ్ళల్లో ఈ మెటబాలిజం లెవెల్స్ చేంజ్ అవుతాయి కాబట్టి వీ ట్రై టు మాడిఫై. అబ్జార్ప్షన్ రేట్స్ ఫాస్ట్గా అవ్వకుండా ఉండకుండా కొన్ని స్లో చేయడానికి మాడిఫై చేస్తాం. లైక్ వైట్ రైస్ తీసుకున్నప్పుడు ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఫాస్ట్గా షుగర్ లెవెల్స్ రైజ్ అవుతుంది. వర్సెస్ బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ బి మెటబలైజ్ స్లోలీ. సో షుగర్ ఒకటేసారి స్పైక్ అవ్వకుండా స్లోగా స్పైక్ అవుతుంది. బట్ టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ స్టిల్ ద సేమ్. రైట్. సో వైట్ రైస్ ఎక్కువగా తీసుకుంటున్నాము కాబట్టి బ్రౌన్ రైస్కి స్విచ్ అవుతాము. బట్ క్వాంటిటీ ఒకవేళ మనం చేంజ్ అవ్వకపోతే నెట్ రిజల్ట్లో పెద్ద మార్పు రాకపోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మోర్ ఆఫ్ క్వాంటిటీ దాన్ క్వాలిటీ. రైట్. సో ఆబ్వియస్లీ అంటే ఎక్సర్సైజ్ ఇస్ అ యూనివర్సల్ థింగ్. కానీ ఆ జిమ్‌కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడం అన్నది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. ఇట్స్ సో అన్‌న్యాచురల్ అండ్ అవే ఫ్రమ్ లైఫ్ అనిపిస్తుంది డాక్టర్ ప్రణీత్. అవునండి. సో వాట్ వుడ్ యూ సజెస్ట్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్? యాక్టివ్‌గా ఉన్నాం కదా అనిపిస్తుంది. ఇప్పుడు నేను యాక్టివ్ ఎక్కడి నుంచి అక్కడ నడిచాను, మా బిల్డింగ్ దాకా నడిచాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆ యాక్టివిటీ సరిపోదా అని చాలామంది అడుగుతారు. సరిపోతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అంటే ఈ పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజే చేయాలి లేదా జిమ్కే వెళ్ళాలనేది ఈజ్ ఏ మిత్. ఫిజికల్ యాక్టివిటీ సంథింగ్ వేర్ బాడీ ఈజ్ మూవింగ్ అండ్ ఎవ్రీ గ్రూప్ ఆఫ్ మజిల్స్ని మనం మూవ్ చేసే అవకాశాన్ని మనం వెతుకోవాల్సిన అవసరం ఉంది. ఈజియెస్ట్ ఫార్మ్ టు డూ ఈజ్ వాకింగ్. అండ్ వాకింగ్ కూడా మార్నింగే చేయాలి, అవుట్ సైడే చేయాలి అని రూల్ ఏమీ లేదు. ఇంట్లో మీ బాల్కనీలో చేసినా సరిపోతుంది. అండ్ మార్నింగే 30 minutes చేయాలని ఏం లేదు. ఎవ్రీ 5 minutes స్ప్రెడ్ ఓవర్ 24 hours మీరు స్ప్రెడ్ చేసుకుని ఓవరాల్గా మీ 30-45 minutes ఆఫ్ వాకింగ్ మీరు కౌంట్ చేసినా సరిపోతుంది. రైట్. సిమిలర్లీ ఇంట్లో యోగా చేసుకోవచ్చు, లేదా స్ట్రెచింగ్ చేయొచ్చు, డ్యాన్స్, మ్యూజిక్, వాకిలు ఊడవడము, ముగ్గేయడం ఇవి కూడా ఫిజికల్ యాక్టివిటీ కిందే కౌంట్ అవుతుంటాయి. సో మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ మనం చేస్తే సరిపోతుంది. ఫర్ సమ్ ఈ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్న ఒకవేళ వాళ్ళు ఒబీస్ ఉన్నారంటే దెన్ వాళ్ళ యాక్టివిటీ అండ్ వాళ్ళ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మ్యాచ్ అవ్వట్లేదు. దెన్ ఐదర్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ హాస్ టు ఇంక్రీజ్ ఆర్ వాళ్ళ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తగ్గాలి. కొందరు రోజు వాక్ చేస్తూ వర్క్ వెళ్ళొచ్చు. దే మే బీ వాకింగ్ 2 kilometers ఫ్రమ్ దేర్ హోమ్ టు బస్ స్టాండ్. బట్ అయినా వాళ్ళు ఒకవేళ ఒబీస్ ఉన్నారంటే దెన్ పాసిబిలీ వాళ్ళ ఇంటేక్ ఆఫ్ ఫుడ్కి వాళ్ళు తీసుకున్న దీనికి సరిపోవట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు, మేము ఏమీ తినట్లేదు అయినా బరువు తగ్గట్లేదు అని. అగైన్ ఏమి తీసుకుంటున్నాం అనేది ఒక రోజు కోసం, ఒక పూట కోసం చూసుకోకూడదు. ఫుడ్ డైరీ మనం మెయింటైన్ చేస్తే చిన్న చిన్న చిరుతిండ్ల వల్ల కూడా క్యాలరీ ఇంటేక్ ఇంక్రీజ్ అదే అయిపోతుంది. అదే అదే సో అవి మనం మైండ్ఫుల్గా ఉంటే ఈ యాక్టివిటీని అండ్ మన ఇంటేక్ ఆఫ్ ఫుడ్
రెండు తగిన మోతాదులో మనం బ్యాలెన్స్ చేయడం ద్వారా హెల్దీ లైఫ్ని మనం లీడ్ చేసే అవకాశం ఉంది.